యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అందరికీ శుభాభివందనం తెలియజేస్తాం. పిల్లరా, అందరూ బాగున్నారు కదా? చూడండి, ఈ దేవునికి ఏర్పాటు చేయమని లేఖన భాగం చూసినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనము. నీవు పరిపూర్ణుడొకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకునైనా ప్రభా మమ్మల్ని కాపాడినందుకు వందములైన ప్రభా. గడిచిన వారమండి ప్రభా, ఈ వారం వరకు తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచినైనా ప్రభా. తండ్రి, ఇదిగోనైనా ఈ సాయంకాలం సమయంలో తండ్రి నేను ధ్యానించుకుంటూ మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి ఆయన మీకు వందములైన తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని మా ప్రభు నేస్తున్నాం బ్రహ్మలను ఓడుకుంటున్నాం తండ్రి. ఆమె నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. చూడండి, దైవానికన్నా దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. దైవానికన్నా ఎక్కువగా దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు. కానీ మనము ఈ లోక సంబంధమైన వాటిని ఎక్కువ ప్రేమిస్తాం. దైవాన్ని ప్రేమిస్తున్నాము అంటాము కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది అది మీకే మీ అంతరాత్మకి మీకే తెలుసు. దైవాన్ని ఎంతవరకు మీరు ప్రేమిస్తున్నారు, అన్నిటికన్నా ఎక్కువగా దైవాన్ని ప్రేమించాలి అంటున్నాడు దేవుడు. అన్నిటికన్నా అంటే చూడండి, నీ ఆస్తిని కావచ్చు, ధనం కావచ్చు, ఈ అధికారాలు కావచ్చు, ఈ హోదాలు కావచ్చు, ఈ అందం కావచ్చు, ఇవన్నిటినీ ఎక్కువ ప్రేమిస్తూనే ఉంటారు. కానీ ఇవన్నిటిని మనము ఏం చేయాలి? వదిలివేయాలి. దేనికి ప్రయారిటీ ఇవ్వమంటున్నాడు ఇక్కడ ప్రభు? దేనికి ప్రయారిటీ ఇవ్వమంటున్నాడంటే దేవునికి. దైవానికన్నా ఎక్కువగా దేనిని ప్రేమించవద్దు. చూడండి, అదే ఏ ప్రమోషన్ వచ్చిందనుకోండి, మనము ముందుగానే వెళ్తాం. అది ఎక్కడైనా అధికారం వచ్చిందనుకోండి, దానికి ముందే ఉంటాం. అది నాకు అవసరం లేదు, నేను దేవుని సన్నిధికి వస్తే చాలు అనేవారిగా మనం ఉండం కదా. అంటే ఏంటి, మన హృదయంలో ఏముంది? ఆ వాటి మీద కూడా ఎక్కువగా ఆలోచనలు మనకి ఉన్నాయన్నమాట. అంటే అధికారాల మీద, హోదాల మీద, వీటి మీద అవి ఉండొద్దు. ఆ ఆలోచనలు మనకి అవసరం లేదు. ఎందుకు? వాటి మీద మనకి అవసరం ఎందుకు? దేనికి? ఆ అధికారాలు, హోదాలు అవన్నీ మనకి అవసరమో లేదు. అది చూసుకునేవారు వాళ్ళు చూసుకుంటారు అంతే. కాబట్టి ఈ లోక సంబంధమైనది ఏదైనా మనము అతిగా ప్రేమించవద్దు. ఈ లోక సంబంధమైనది ఏదైనా కావచ్చు, మీరు దేన్ని అతిగా ప్రేమించవద్దు. చివరకు మీ ఇంట్లో మీ బిడ్డలను కూడా చూడండి, మత్తయి సువార్తలో చూస్తాం, నీ తల్లినైనా, నీ తండ్రినైనా, నీ కుమారునైనా, నీ కుమార్తెనైనా నాకన్నా ఎక్కువగా ప్రేమించిన వాడు నాకు పాత్రుడు కాడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా. అంటే నీ భార్యనైనాను, నీ భర్త అయినాను, లేకపోతే కుమారునైనాను, నీ కుమార్తెనైనాను, నీ తండ్రినైనాను, నీ తల్లినైనాను, వారికన్నా ఎక్కువగా నువ్వు వారికన్నా ఎక్కువగా ప్రేమించిన వాడు నాకు వారికన్నా ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అంటున్నాడు. అంటే వారి మీద ఎక్కువగా మనం కాన్సన్ట్రేషన్ చేయకూడదు. అంటే ఫస్ట్ మనం ప్రయారిటీ మనం ఎవరికి ఇమ్మంటున్నాడు దేవుడు? నాకేమంటున్నాడు? నేనే దేవుడను అన్నాడు దేవుడు. నేనే దేవుడను అంటున్నాడు. నిర్గమకాండంలో మనం చూస్తాం, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. కాబట్టి మనము దేన్ని అతిగా ప్రేమించవద్దు. దేన్ని అతిగా ప్రేమించవద్దు. వాటి కొరకు మనము ఆరాటపడవద్దు.
వాటి కొరకు మనం ఆరాటపడేవారిగా ఉండకూడదు. దేవుని మాట విని వెంటనే మనం ఏం చేయాలి? లోబడాలి. దేవుడు మనం ఆ పరిశుద్ధ గ్రంథములో దేవుడు మనకి ఏమి చెప్పాడో దానికి, ఆ మాటలకి, ఆ వాక్యాలకి మనం లోబడే వారిగా ఉండాలి. లోబడే తత్వం మనకి ఉండాలి ప్రియులారా. కాబట్టి నీ శరీరంని స్వాధీనంలో ఉంచుకొని దైవధ్యాసలో నువ్వు పరిపూర్ణత పొందాలి. ఈ శరీరాన్ని స్వాధీనములో ఉంచుకొని దైవధ్యాసలో ఉంటూ, దైవధ్యాసలో ఎక్కువ సమయం దైవధ్యాసలో గడుపుతూ పరిపూర్ణత పొందాలి. చూడండి, ఒక ఆదివారం రోజే గుడికి వెళ్తూ, అదే గుడి, ప్రార్థన, దైవ జీవితం ఒక్క ఆదివారమే. మళ్ళీ ఆదివారం వరకు మనకి ఇంకా అవి ఏమీ అవసరం లేదు. సోమవారం నుండి మన శనివారం వరకు మన ఇష్టానుసారమైన జీవితం కదా, మన ఇష్టానుసారమైన జీవితం మనము జీవించే వారిగా ఉంటున్నాం. అందరూ ఆ విధంగానే ఉంటున్నారు, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించే వారిగా ఉంటున్నారు. ఆ జీవితం దేవునికి అవసరం లేదు, అలాంటి జీవితం దేవునికి అక్కర్లేదు. కాబట్టి పాప జీవితాన్ని విడనాడకపోతే పరిపూర్ణంగా మనం జీవించలేము. మన పాప జీవితాన్ని మనం ఏం చేయాలి? విడనాడాలి. లేకపోతే మనము పరిపూర్ణంగా మనం జీవించలేము. ప్రతి ఒక్కరిలో పాపం ఉందండి. ప్రభు ఒక్కడే నీతిమంతుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. నాలో నేరము ఉన్నదని ఎవరన్నా స్థాపించగలరా అని ఈ లోకాన్ని సవాలు చేసిన పరిశుద్ధుడు ఆయన ఒక్కడే. ఇంకా ప్రతి ఒక్కరిలో పాపం అనేది ఉంది. పాపం లేని వారు ఎవరు కూడా లేరు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేస్తున్నారు. కనుక చూడండి, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక రాజు తన మంత్రితో ఏమంటున్నాడు తెలుసా? మంత్రి, నేను ఎంత ప్రయత్నించినా నిన్న పాపాన్ని వదలటం లేదు అని అన్నాడంట. ఎంత ప్రయత్నించినా పాపం నన్ను వదలట్లేదు అన్నాడంట. పాపం నన్ను వదలటం లేదు అన్నాడంట. నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను, ఆ పాపము నన్ను వదలటం లేదు అన్నాడంట. అర్థమైందా? పాపం వదలలేదంట ఆయన్ని. ఒకరోజు వారిద్దరూ షికారుకి వెళ్ళారు, రాజు మంత్రి. వెళ్ళినప్పుడు ఒక తోటలో మంత్రి ఒక చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకున్నాడు. మంత్రి చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకొని కొమ్మ కొమ్మ నన్ను వదులు 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 అని అరుస్తున్నాడు. కొమ్మ నన్ను వదులు, కొమ్మ నన్ను వదులు అని మంత్రి అరుస్తున్నాడు. దాన్ని పట్టుకున్నాడు ఈ మంత్రి. అరుతున్నప్పుడు రాదు మంత్రితో, నీకేమైనా బుద్ధి ఉందా? నీకేమన్నా బుద్ధి ఉందా నీకు? నువ్వు కొమ్మను పట్టుకుని వదలమంటున్నావేంటి అన్నాడు. నువ్వు కొమ్మను పట్టుకుని వదలమంటున్నావేంటి? నువ్వే కదా పట్టుకుని వెళ్ళి అన్నాడు. అందుకు మంత్రి, రాజా, మీరు పాపాన్ని పట్టుకుని వదలటం లేదు, మీరు పట్టుకొని వదలట్లేదు, మరి పాపం వదలట్లేదు నన్ను అంటున్నారేంటి అన్నాడు. మీరు పాపాన్ని పట్టుకుని వదలటం లేదు అని అంటున్నారు కదా అని చమత్కరించాడు. రాజుకి అప్పుడు జ్ఞానోదయం అయింది. ప్రియులారా, ఇప్పుడు మీకన్నా జ్ఞానోదయం అయిందా? కాబట్టి మన పాపం జోలికి మనము వెళ్లకుండా ఉండాలి. పాపాన్ని మనం పట్టుకుంటున్నాం, పాపం మనల్ని పట్టుకోవట్లా, మనమే వెళ్ళి పాపాన్ని పట్టుకుంటున్నాం. అది వదులు 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 వదులు. ఒకసారి ఎవరన్నా తాగుడికి అలవాటు పడ్డారంటే ఒకసారి ఒక పెగ్ అంటారు, ఇక ఒకటి రెండు రోజు, మూడో రోజు, నాలుగో రోజు, ఇక అంతే, కంటిన్యూ అయిపోతుంది అంతే. ఇక అది వదలలేరు. అదే ఆ విధంగా సిగరెట్స్, అదే విధంగా వ్యభిచారం, అదే దొంగతనం. అట్లనే ఈ విధంగా ఆ పాపాన్ని వీళ్ళే పట్టుకుంటున్నారు వెళ్ళి. అంతేగాని వాళ్ళు అవి వచ్చేవి మనుషులను పట్టుకోవడం లేదు కదా. కాబట్టి అప్పుడు రాజుకి జ్ఞానోదయం కలిగింది. ప్రియులారా, పాపం మనల్ని పట్టుకుంటలేదు, మనమే పాపాన్ని పట్టుకుంటున్నామని గుర్తు పెట్టుకోండి. జాగ్రత్త. చెడు క్రియలు, అక్రమ సంబంధం, వడ్డీ వ్యాపారం, దొంగ వ్యాపారం, అవినీతి, మోసం, అక్రమములను మనం వెంటాడుతుంటే ఎలా? వెంటనే చెడును వదిలిపెట్టేసాయి. మంచిని దైవాన్ని నువ్వు పట్టుకో. మంచిని దైవాన్ని పట్టుకో. మనం మరణించేలోగా ఈ పరిపూర్ణత సాధించాలి. మనం మరణించేలోగా ఈ పరిపూర్ణత అనేది మనలో ఉండాలి. ఈ పరిపూర్ణత అనేది ఉందా? నీలో ఉందా?
పరిపూర్ణత అనేది వినేవాళ్ళని ఉందా, మరి చెప్పేవాళ్ళు కూడా ఉండాలి. చెప్పేవారు కూడా పరిపూర్ణులుగా ఉండాలి. మీకు చెప్పడమే కాదు, చెప్పేవాళ్ళు కూడా పరిపూర్ణత ఉందా లేదా అని ఒక్కసారి క్వశ్చన్ వేసుకోవాలి. వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, వాళ్ళలో కూడా పరిపూర్ణత ఉందా లేదా. కనుక సమయం మించిన లాభం లేదు, అదొకదే జాగ్రత్త. యేసయ్య పాదాలు పట్టుకో, పరిపూర్ణత సాధించు. ఆయన పాదాలు పట్టుకో, పరలోక నిత్య నివాసంకు వారసులుగా రావాలి. ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణుడిగా ఉంటావో, పరిపూర్ణత సాధిస్తావో, అప్పుడు నీవు పరలోక నిత్య నివాసంకు వారసులుగా రావాలి. దాన ధర్మాలు, విమంచి క్రియలు, స్వనీతి నిన్ను నన్ను పరిపూర్ణులుగా ఏం చేయలేవు. దాన ధర్మాలు, మంచి క్రియలు నిన్ను నన్ను పరిపూర్ణులుగా చేయలేవు. కేవలం యేసయ్య రక్తంతో కడగబడితే మాత్రమే. ఆయన రక్తంతో మనం కడగబడాలండి. ఆయన రక్తంతో మనం కడగబడితేనే మనకి పాప విమోచన కలుగుతుంది. జాగ్రత్త. మనకు పాప విమోచన ఎప్పుడు కలుగుతుందంటే ఆయన రక్తంలో కడగబడాలి. మన కన్నీళ్ళు ఆయన పాదాలు తడపాలి. మనలో ఉన్న పాపాలన్నీ కన్నీళ్ళగా మారి ఆయన పాదాలు తడపాలి. కాబట్టి ఈ విధంగా అప్పుడు మనకి పాప విమోచన కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం పాప విమోచన కలిగి జీవించేవారిగా ఉండాలి. యేసయ్య రక్తంతో శుద్ధి చేయబడితేనే మనకి పాప విమోచన అనేది కలుగుతుంది. కాబట్టి మనము పరిపూర్ణులుగా ఉండటకు మనము ప్రయత్నము చేద్దాం. ఒకేసారి మనం చేయలేం. కాబట్టి మనము గ్రాడ్యువల్గా నెమ్మదిగా ఒక్కోటి మనలో ఉన్న చెడ్డ అలవాటు ఏదైనా ఉందేమో అది తొలగించుకుంటూ పోయేవారిగా ఉందాం. ఆ విధంగా జీవించరకు మన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పరమస్తోత్రము దేవా ప్రభా తండ్రి, ఇంతవరకు నేను ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా తండ్రి. మేము పరిపూర్ణులుగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు నాయన ప్రభా తండ్రి. పరిపూర్ణత అనేది తండ్రి నీకన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించవద్దని మీరు తెలియజేస్తున్నారు నాయన ప్రభా తండ్రి. తండ్రి అయినా తల్లినైనా కుమారునైనా కుమార్తెనైనా తండ్రి నాకంటే ఎక్కువగా ప్రేమించేవారు నాకు పాత్రలు కాదని మీరు తెలియజేస్తున్నారు నాయన ప్రభా. కాబట్టి తండ్రి మేము ఈ లోక సంబంధమైన ఆశల మీద ఎక్కువగా ధ్యాస ఉంచకుండా ప్రభా నీ మీద ధ్యాస పెట్టుకొని ఎందు భయభక్తులు కలిగి పరిపూర్ణులుగా మేము జీవించడానికి నీకు అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామమున మరి వినమ్ముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయో, కుమారుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సకల దీవెనల సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడి నిలిచిండును గాక. ఆమేన్.